ఏమండి కాఫీ? ఏమండి కాఫీ? ఏంటే పాప పక్కనే ఉన్నా కానీ వినిపించుకోవట్లేదు మాట. ఏమండి టిఫిన్? ఏమండి టిఫిన్ అక్కడ పెట్టాను, తినండి. ఆఫీస్కి టైం అవుతుందండి. ఏమండి టిఫిన్ అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, తినండి, టైం అవుతుంది. అయ్యో మీకు చెప్పి చెప్పి నేను విసిగిపోతున్నాను. అసలు ఏం చేస్తున్నారు మీరు? నేను వస్తున్నాను, ఉండండి. ఏం చేస్తున్నారండి మీరు? ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. టిఫిన్ చేయమంటే ఇందాక నుంచి అరుస్తున్నాను, వినపడట్లేదా మీకు? టిఫిన్ చేయండి, చల్లారిపోతుంది. దగ్గరికి వచ్చి తీసుకొచ్చి ఇస్తేనేమో కొద్దిసేపు అయ్యాక తింటా అన్నారు. డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఫోను ఫోను ఫోను, చెప్పింది ఏది వినిపించుకోరు, నా మాటే వినరు మీరు. వినపడిద్దిలే, ఎన్నిసార్లు చెప్తావు? హాయ్ అండి. ఎంతసేపు తీస్తావే డోరు? వంటగదిలో ఉన్నానండి. ఏంటండి ఇంత ఆలస్యమైంది? డ్రెస్ మార్చుకొని రండి, స్నాక్స్ పెడతాను. ఏమండి ఉన్నారా లేరా? చెప్పవే, వినిపిస్తుంది. అండి ఎంతసేపు పిలవాలి? డిన్నర్ టైం అయింది, రండి భోంచేద్దురు గాని. ఓ 10 సార్లు పిలుచుంటాను. బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్నారు వచ్చిన దగ్గర నుంచి. ఏంటే నీ బాధ? పొద్దుడ్డొచ్చి సాయంత్రం దాకా అరుస్తూ ఉన్నావు. ఆ ఫోన్ చూస్తూనే ఉన్నారు. ఓ మాట లేదు, మంచి లేదు. నా మాట అస్సలు వినిపించుకోవట్లేదు మీరు. ఫోన్లు, టీవీ, ఫ్రెండ్స్, ఆఫీసు, అంతే. ఇంకా నన్ను అసలు పట్టించుకోవట్లేదు మీరు. నేను ఒక దాన్ని ఉన్నానని మీకు గుర్తే లేదు. పట్టించుకునేదే ఉంది, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావుగా. ఏం మాట్లాడాలి, ఏం అటెన్షన్ ఇవ్వాలి నీకు? ఎటు మిస్ అవ్వట్లేదా నిన్ను? ఏంటి నా ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఫోను, ఫ్రెండ్స్తో కాల్స్, రీల్స్, ఇవి చూడడమే సరిపోతుంది. నన్ను అసలు లెక్కే చెయ్యట్లేదు. నేను బాగాలేదా? పాడైపోయానా? నేను మిస్సెస్ అయిపోయానని నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడా? హోల్డ్ చిన్నగారా, ఏమైంది? నా మిస్సెస్ మిస్సింగ్ ఆఫీసర్, ప్లీజ్ హెల్ప్. ఏంటి మిస్సెస్? స్కూల్ టీచరా? టీచర్ కాదు ఆఫీసర్, నా భార్య మిస్సింగ్. మీ భార్య కనపడట్లేదా? ఎప్పటి నుంచి? 1 వీక్ అవుతుంది ఆఫీసర్. చివరిగా మీరు మాట్లాడిన మాట ఏంటి మీ భార్యతో? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఆ రోజు? గొడవ అంటే చిన్న గొడవ జరిగింది ఆఫీసర్. చివరిగా ఏమందంటే, నన్ను అసలు పట్టించుకోవట్లేదు మీరు. ఊరికే ఫోన్లు, టీవీలు, ఫ్రెండ్స్, ఆఫీసు, ఇంతే తప్ప నాతో అసలు మాట్లాడట్లేదు అని అంది ఆఫీసర్. నా దగ్గర ఒక చిన్న గొడవ అయింది ఆఫీసర్. నాకేం చేయాలో తోచట్లేదు ఆఫీసర్, మీరే హెల్ప్ చేయాలి. వెయిట్ ఆఫీసర్. నేనేమి మిస్ అవ్వలేదు ఆఫీసర్. మా హస్బెండ్ ఫోన్లో పడి నన్ను అస్సలు లెక్క చేయట్లేదు, ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు. సో నన్ను మిస్ అయ్యేలా చేయాలని చెప్పేసి నేనే ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాను ఆఫీసర్. ఏం చేయాలో నాకు తోచలేదు. సో అందుకే నేను మిస్సెస్ నుండి మిస్ లాగా మారాలనుకున్నాను. ఆ ట్రైనింగ్లో ఉన్నాను. మిస్సెస్ నుండి మిస్ అవుదాం అనుకున్నాను, కానీ మిస్ అయిపోవడం కాదు ఆఫీసర్.
నేనేమీ మిస్ అవ్వలేదు ఆఫీసర్, మిస్ అయ్యాను. హే, తను చెప్పేది నిజమేనా? ఏం లేదు సార్, రీల్స్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఆఫీస్ వర్క్, రీల్స్, ఫ్రెండ్స్, ఇంటికి కాల్స్, వీటన్నిటిలో బిజీగా ఉన్నాను సార్. తనని నెగ్లెక్ట్ చేశాను. తనన్నది నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదు, మిస్ అయ్యేలా చేస్తాను అని చెప్పింది సార్. నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. వెరీ గుడ్. నీ భర్తని నువ్వు దారిలోకి తెచ్చుకున్నావు. గుడ్. ఫైనల్లీ వచ్చేసావు కదా. నేను ఇక నుంచి రోజు మిస్ అవుతానే. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. మార్నింగ్ కాఫీ నుండి సాయంత్రం స్నాక్స్ నుండి ఈవినింగ్ డిన్నర్, నైట్ డిన్నర్ వరకు నేను రోజు మిస్ అవుతాను. నా పక్కనే కూర్చోబెట్టుకుంటాను, నీతోనే ముచ్చట్లాడతాను. నేను ఫోను, టీవీ, రీల్స్ అస్సలు చూడను. చూడండి, మ్యారేజ్లో ప్రాబ్లం బిట్రేయల్ కాదు. బిట్రేయల్ కంటే మించింది ఇగ్నోరింగ్. గుర్తుంచుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే.